మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, మాగనూరు పాఠశాలలో భోజనం వికటించడంపై హైకోర్టులో జరిగిన విచారణ సారాంశం ఏంటి? భోజన విరామం తర్వాత ఈ ప్రజా ప్రయోజన వాద్యంపై మరోసారి విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఆలోక్ అరోరాతో పాటు జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. అయితే భోజన విరామ సమయం సందర్భంగా జరిగిన వాదనలో ప్రధానంగా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. అస్వస్థతకు గురైన పిల్లలందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించాము, వాళ్లకు సరైన చికిత్స అందించామని చెప్పి కూడా ఏఏజీ కోర్టుకు తెలిపారు. అయితే ఈ భోజనం వికటించిన సందర్భమే కాకుండా ఆ సమయంలో పిల్లలు బయట నుంచి కొంతమంది విద్యార్థులు బయట నుంచి చిరుతిళ్ళు తెచ్చుకొని తిన్నారు. ఎవరెవరైతే బయట నుంచి ఆహారం తెచ్చుకొని తిన్నారో ఆ పిల్లలంతా కూడా కడుపు నొప్పితో ఇబ్బంది పడిన ఘటన కూడా అధికారుల నివేదికలో తేలిందని చెప్పి కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. అయితే ఈ విద్యార్థులు ఎక్కడ ఏ పాఠశాలలో అయితే భోజనం వికటించి అస్వస్థతకు గురవుతున్నారో ఆయా పాఠశాలల్లో నమూనాలు సేకరించిన నమూనాలను ల్యాబ్ కు పంపించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ మరోసారి వాదనలు కూడా వినిపించారు. కేవలం మాగనూరు పాఠశాలలే కాకుండా రాష్ట్రంలోని చాలా పాఠశాలలకు కూడా ఈ విధంగా మధ్యాహ్న భోజనం వికటిస్తుందని చెప్పి దీనివల్ల అమాయకుల విద్యార్థులు చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా కేంద్రం విధించిన నిబంధనలన్నింటినీ కూడా ఈ మధ్యాహ్న భోజనం నిర్వహించే ఏజెన్సీలు పాటించడం లేదు, అధికారులు కూడా చూస్తున్నట్లు వివరిస్తున్నారని చెప్పి కూడా చిక్కుడు ప్రభాకర్ ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపాలి, ల్యాబ్కు పంపించిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను కూడా సమర్పించాలని చెప్పి ఆదేశించింది. అంతేకాకుండా ఈ మాగనూరు పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి సోమవారం వరకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని చెప్పి ఏఏజీని ఆదేశించి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ధన్యవాదాలు శ్రీకాంత్.